స్పీకర్ కార్యాలయంలో అనర్హత పిటిషన్లపై ఏపీ హైకోర్టులో వైసీపీ రెబెల్స్ ఎమ్మెల్యేలు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే నలుగురు వైసీపీ రెబెల్స్ ఎమ్మెల్యేలు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. తమ వర్షన్ వినకుండా స్పీకర్ నోటీసులు ఇచ్చారని పిటిషన్లో పేర్కొన్నారు. లైవా ఇక ఏపీ హైకోర్టులో వైసీపీ రెబెల్స్ ఎమ్మెల్యేల లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నలుగురు వైసీపీ రెబెల్స్ ఎమ్మెల్యేలు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఇక తమ వర్షన్ వినకుండా స్పీకర్ నోటీసులు ఇచ్చారని పిటిషన్లో పేర్కొన్నారు. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర ఫోన్ ఇన్ లో అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, అంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను, టీడీపీ సంబంధించిన ఎమ్మెల్యేలను విచారణకు హాజరు కావాలని చెప్పి స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు ఇచ్చారు. అంటే ఇవాళ విజయవాడకు అంటే వైసీపీకి సంబంధించిన రెబల్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధం రెడ్డి, ఆనం నారాయణ రెడ్డి ఇప్పటికే చేరుకున్నారు. తర్వాత ఇదే అంశానికి సంబంధించి హైకోర్టులో కూడా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అంటే స్పీకర్ కు వివరణ నేపథ్యంలో ఆనం కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయా ఏమైనా కానీ అని చెప్పి ఆయన ఆననారాయణ రెడ్డి కూడా ప్రశ్నించారు. నోటీస్ ఇచ్చిన 2 వారాల్లోనే సమాధానం ఇవ్వమంటున్నారు, అది ఎలా కుదురుతుంది, నాపై క్రాస్ ఓటింగ్ ఆరోపణలు అనేది అంటున్నారు అని చెప్పి ఆననారాయణ రెడ్డి కూడా కీలకంగా వ్యాఖ్యలు చేశారు. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజేందర్.